2 డేస్ నుంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను. ఎందుకో తెలీదు వీడియోస్ అస్సలు వెళ్ళట్లేదు. వ్యూసే రావట్లేదు. ఇంకా ఈరోజు వీడియోకొస్తే నేనైతే పెసరట్లు వేయబోతున్నా అనమాట. ముందు రోజు నైటే ఇట్లా నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాసు పెసలకి గ్లాసు బియ్యం అయితే సరిపోతుంది. ఇది ఓవర్ నైట్ నానిన తర్వాత మార్నింగ్ ఇట్లా మిక్సీలోకి వేసేసుకోవటమే అనమాట. చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. దీనికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని దోశ బ్యాటర్ లాగా అయితే మిక్స్ చేసేసుకోండి. కొంచెం లూజ్గా మిక్స్ చేసుకోండి. ఇంకా అంతే దోశలాగా పోసేసుకుంటామే అనమాట. దీని మీద ఉల్లిపాయలు, జీలకర్ర అలా కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్‌లో అయితే అసలు పెసరట్టు అనేది నచ్చేది కాదనమాట. ఏంటో నచ్చదు. మినపదోస అంటే చాలా ఇష్టపడతాను. ఈ పెసరట్టు అనేసరికి నచ్చేది కాదు. ఎందుకో ఒకసారి అందరూ భలే తింటున్నారు, మనం కూడా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ నేను 2 చట్నీలతో సర్వ్ చేశాను. అల్లం పచ్చడి, అలాగే పల్లి కొబ్బరి పచ్చడి. నాకు పెసరట్లో ఉప్మా పెసరట్టు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందని ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.